సామాజిక అస్త్రం ఇప్పుడు మొన్న ఆయన రాంబాబు గారు ఏ పార్టీ అయితే మనకు అనవసరం. ఇంత జరిగితే స్వాములన్న కానీ వీళ్ళందరూ ఒక స్టేట్మెంట్ కూడా ఇదేస్తారు. ఎందుకని రేపు మన ఇళ్ళ మీదకి వచ్చి కొట్టడం వాళ్ళు అంతేగా. మరి రజనీ గారు ఆ విషయంలో బయటకు వచ్చింది అమ్మాయి. స్టేట్మెంట్ అంటే ఇవ్వాలిగా. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు మనకు అనవసరం. మన పార్టీలో ఉండి మనకు చేయట్లేదు, ఎవరి పార్టీలో ఉన్నారు మన మనిషి కదా, ముఖ్యంగా సపోర్ట్ చేయాలి కదా. మేము అదే సార్ మిమ్మల్ని కూడా మీ ఛానల్ కూడా కలవాలని మేము అందరం అనుకుంటున్నాం సార్. కొంచెం గట్టిగా జరుగుతుంది కూడా అన్యాయం మనకే, ఎవరికే కాదు. వాళ్ళు చేస్తుంది కూడా అన్యాయం మనకే చేస్తున్నారు. సురేష్ గారు ఒక మాట వినండి సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే అంబటి రాంబాబు గారు ఏ కులస్తుడైనా ఏ పార్టీ అయినా ఇళ్ళకి నిప్పు పెట్టడం, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఆ మాదిరిగా దాడి చేయడం ఇవంతా పూర్తిగా ఖండించదగినది. గతంలో ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడి చేస్తే ఒప్పుకోము, నిప్పు పెట్టడం కరెక్ట్ కాదు అన్నటువంటి నాయకులు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గాని, ఉప ముఖ్యమంత్రి వర్యులు గాని, హోమ్ మినిస్టర్ గాని, లేకపోతే జనసేనలో కొంతమంది నిబద్ధత గల నాయకులు గాని దీన్ని తప్పు అని ఎందుకు ఖండించలేకపోయారంటే ఇది కూటమి ప్రభుత్వం. కూటమిలో మేజర్ రోలు పోషిస్తున్నటువంటి టీడీపీ చేసినటువంటి ఏ పనినైనా కూటమిలో మైనర్ రోలు పోషిస్తున్నటువంటి జనసేన దాన్ని ఒప్పుకోవాల్సిందే, నచ్చినా నచ్చకపోయినా అనే పరిస్థితి నడుస్తుంది సార్. అది ఇప్పుడు అంబటి రాంబాబు గారు మా కాపు కాబట్టి నేనేదో చేశాను అనుకుంటున్నారు. కాదు కాదు, అతను ఏ కులస్తునైనా నా చట్ట ప్రకారం ఇది తప్పు, మీరు కర్రలు పట్టుకునేది తప్పు, నిప్పు పెట్టడం తప్పు అని ఒక న్యాయవాదిగా ప్రశ్నించా. దీన్ని బట్టి నేను నా అన్నకి దూరమైనా సరే నేను ధర్మానికి దగ్గరయ్యానని భావిస్తా. అంబటి రాంబాబు గారితో నేను మాట్లాడలా, వాళ్ళ కూతుర్ని లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కలవలా, ఆయనతో పాటు కోర్టుకి వెళ్ళా, ఆయనతో పాటు జైలుకి వెళ్ళలా, ఎక్కడికి వెళ్ళలా. కానీ తప్పుని తప్పు అన్న దానికే ఈ రోజు కోవర్టు ముద్ర వేసి వాళ్ళ కులం కాబట్టే పని చేస్తుందంటే మీకు తెలుసో లేదో, కొండేపీలో ఒక ఆడబిడ్డని ట్రాక్టర్తో తొక్కిస్తే, ఒక దళిత బిడ్డండి తొక్కిస్తే, అప్పుడు నేను గుంటూరు నుంచి ఆర్టీసీ బస్సులో వెళ్ళి ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర డెడ్ బాడీ పెడితే అక్కడ ఇంక్వెస్ట్ రిపోర్ట్ రాసి అక్కడ ధర్నాలో కూర్చున్నానండి. అప్పుడు ఏ జనసేన నాయకులు నాకు కనపడలా. ఒక్క నక్క ఆనంద్ బాబు గారు వచ్చి ఆ అమ్మాయికి ఒక 5 లక్షలు ఏదో క్యాష్ ప్రైజో చెక్ ప్రైజో ఇది ఇచ్చినట్టున్నారు ఆ కుటుంబానికి. అప్పుడు వాళ్ళు దళితులు. మా ఇంటి పేరు, మా హస్బెండ్ ఇంటి పేరు నక్క ఉంటుందండి, మా ఇంటి పేరు కన్నా. వాళ్ళకి ఇనిషియల్లో నక్క అని పడితే అయ్యో మన దళిత బిడ్డ కాబట్టి మన కోసం వచ్చింది అని వాళ్ళు అంటుంటే కాదు నేను కాపు అని కూడా చెప్పలేదు సార్. ఎందుకు చెప్పాలి? ఆ కుటుంబంలో ఒక ఆడబిడ్డ అని వాళ్ళు అనుకున్నప్పుడు అసలే తల్లి చనిపోయిన బాధలో శవాన్ని అక్కడ పెట్టుకుని బిడ్డ భర్త కుటుంబం ఉంటే నేను కాదండి నేను కాపని కూడా అనలేదండి. వాళ్ళతో కలిసి ప్రయాణం చేశా. వెళ్ళేటప్పుడు నక్క ఆనంద్ బాబు గారు 2 కార్లలో వెళ్తుంటే అన్న నేను కూడా గుంటూరు దాకా వెళ్ళాలన్నా కాస్త జీబులో ఎక్కించుకుంటారా అంటే కుదరదమ్మా అందరు మా వాళ్లే ఉన్నారు ఏమనుకోకండి అన్న అన్నారు. ఓకే సార్ ఓకే అని వెళ్ళిపోయా. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు నా సహాయం అడగలేదు, వాళ్ళు నా కులపోళ్ళు కాదు. అయినా నేను ఆర్టీసీ బస్సులో వెళ్ళి ఎందుకు వాళ్ళకి సహాయం చేశా? అమరావతి ఉద్యమంలో కూర్చున్నా నేను ఆ కులమా? లేకపోతే నాకు ఏమైనా గజం భూమి ఉందా? లేదు కదా. కులముద్ర అనేది అనవసరం, చట్ట విరుద్ధంగా అయింది కాబట్టి నేను ప్రశ్నించా. దానికి రాంబాబు గారు మన కులమని, మీరు వైసీపీ కోవట్టని, ఇది చాలా తప్పు సార్. తప్పుని తప్పు అన్నాము. మేడం గారు మీరు ఏం చేసాం మీ వెనకాల మేము ఉంటాం, మీ వెనకాల కదా మన ఈ ఛానల్ వెనకాల కూడా మనం ఉంటాం. ఈ ఛానల్ కూడా చాలా తొక్కేయాలని చూస్తున్నారు. ఇప్పుడన్నా మేము లేకపోతే ఇంకా ఇది కరెక్ట్ కాదు. సమయం వచ్చింది, వాళ్ళు ఎవరో కోసం కాదు, మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీ పక్కన మేము ఎంత దూరం రావడానికైనా మా వంతుగా మేము ఒక 20 మంది దేనికైనా మేము రెడీ. ఖచ్చితంగా సురేష్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సురేష్ గారు.